మాట వింటారో, ఎవరైతే తల్లిదండ్రుల మాటలకు విధేయులై బ్రతుకుతారో వారి జీవితము, వారి భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది. 3 విషయాలు చెప్పాను. ఒకటి, మన జీవితానికి కావాల్సింది క్రీస్తుని పోలి నడుచుకుందాం. రెండవది, మనం ఒక జీవితానికి ఒక లక్ష్యాన్ని కలిగి ఉందాం. 3వ విషయం చెప్పాను, తల్లిదండ్రులను గౌరవించడం అంటే వాళ్ళ మాట వినాలి. ఎంతమంది చెప్తారు నేను అమ్మ నాన్న మాట వింటానని? చెప్పగలుగుతావా? చెప్పలేదు. చిన్నప్పటి నుండి పెద్ద పెరిగేంత వరకు మమ్మీ నీకేం బట్టలు కావాలో ఆమెకు తెలుసు కదా. ఆమె అన్ని నీకు కావాల్సిన బట్టలు అన్నీ కొనుక్కొస్తుంది. కొంచెం ఒక 12, 17, 18 సంవత్సరం రాగానే నువ్వు ఏమవుతావంటే ఇండిపెండెంట్ అయిపోతావు. ఇప్పుడు మమ్మీ తెచ్చింది నీకు ఇష్టం ఉండదు. అవునా కాదా? నన్ను శత్రువులకి వెళ్తలేండి. అవునా కాదా? నిజం. మమ్మీ ఇష్టపడి తీసుకొచ్చిందో ఫస్ట్ వేసుకున్నప్పుడు ఆనందంగా వేసుకుంటాము. నువ్వు పెద్దగైన తర్వాత మమ్మీ తెచ్చింది నీకు ఇష్టం ఉండలేదు, మమ్మీ నీకు ఇష్టం ఉండలేదు, డాడీ నీకు ఇష్టం ఉండలేదు అంటే నువ్వు ఎక్కడ మిస్ అవుతున్నావు. ట్రాక్లోకి రావాలి. ఆమె చెప్పండి. ఆమె జీవితం చాలా శ్రేష్టం. ఈ విలువైన జీవితం మళ్ళీ తిరిగి రాదు. ఎవరి జీవితమే కావచ్చు, వృద్ధాప్యం కావచ్చు, పెద్దవారే కావచ్చు, చిన్నవారే కావచ్చు, ఎవరైనా సరే నువ్వు నశించిపోవద్దనేది దేవుని లక్ష్యం. నీ జీవితానికి నువ్వు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. దేవుని బిడ్డగా బ్రతకాలి. ఈ ప్రపంచంలో ఏ సైంటిస్ట్ దగ్గరికైనా వెళ్దాం, ప్రపంచ చరిత్రలోనే ఏ సైంటిస్ట్ దగ్గరికైనా వెళ్తే ప్రతి సైంటిస్టు ఎవరు అవన్నీ సృష్టించిన వారు, ఈ లైట్ ను, ఈ ట్రైన్ ను, ఈ ఫ్లైట్ ను, ఈ కెమెరాను, ఈ కంప్యూటర్ ను, ఇవన్నీ కనుగొన్న వాడు ఎవడు అని ఒకవేళ ఒక్కసారి నువ్వు వాటిని గుర్తు చేసుకుంటే ప్రపంచ చరిత్రలోనే దేవుని బిడ్డలు ఈ ప్రపంచంలో గొప్ప సైంటిస్టులు అయ్యారు. ఆమె